మీరు ఎంత బిజీగా ఉన్నా రోజులో కొంత నా కోసం టైం కేటాయిస్తున్నారు, నా దగ్గరకు వస్తున్నారు, సంతోషం. కానీ పూర్తిగా కొన్ని రోజులు నా దగ్గరే ఉండాలన్నది నా కోరిక. అలా అని ఎక్కువ రోజులు ఉండమనడం లేదు. ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పూర్తిగా నా దగ్గరే ఉండాలి, నాతోనే గడపాలి. మామూలుగా ఇలాంటి కోరిక భార్య కోరితే ఏ భర్త కాదనడు. నేను మీకు భార్యని కాకపోయినా మీ బిడ్డకి తల్లిని కాబట్టి మీరు కూడా కాదనరు అన్న నమ్మకంతో అడిగాను. పల్లవి అడిగింది ఒక రకంగా చాలా రీజనబుల్ కోరిక. కానీ పూర్తిగా తన దగ్గర ఉండిపోతే ఉషకేం సమాధానం చెప్పాలి? మీ ఆలోచన నాకు అర్థమైందండి. మీరు పూర్తిగా నా దగ్గరే ఉండిపోతే ఉషకి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండుంటారు. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. నేను అడిగిన ఈ చిన్న కోరిక తీర్చాలి అన్న మనసు మీకుంది కాబట్టి మార్గం కూడా ఉంటుందండి. ఏ ఫ్రెండ్తోనో కలిసి ఏ ఊరికో క్యాంపుకో వెళ్తున్నానని చెప్పి మీరు నా దగ్గర ఉండొచ్చు కదా. అది మీకు ఇష్టమైతేనే సుమా. నా కోసం, నాతో గడపడం కోసం అలా ఉషకి అబద్ధం చెప్పడం మీకు ఇష్టం లేకపోతే వద్దు, చెప్పద్దు. మీ బిడ్డని మోస్తున్న ఒక పిచ్చి తల్లి అడిగిన ఒక చిన్న కోరిక తీర్చడం కోసం ఒక చిన్న అబద్ధం చెప్పడం తప్పులేదు అని మీకు అనిపిస్తేనే అలా అబద్ధం చెప్పి నాతో గడపండి. ఏంటలా చూస్తున్నావు? చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. నా ఫ్రెండ్ అంకిత్తో కొంచెం బిజీగా ఉండి. ఇంతకీ అన్నిసార్లు ఎందుకు కాల్ చేసావు? మావయ్య గారి గురించి చెప్పడానికి. నాన్నకేమైంది? ఆ విషయం చెప్పాలని మీకు చాలాసార్లు కాల్ చేశాను. నేనేదో బిజీగా ఉండి నీ ఫోన్కి రెస్పాండ్ అవ్వలేకపోయాను. ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది? టెన్షన్ పడకండి, నార్మల్ అయిపోయారు. నాన్నతో మాట్లాడతాను. ఆగండి, ఇప్పుడు ఫోన్ చేయొద్దు. మావయ్య గారు, అత్తయ్య గారు ఈ పాటికి పడుకొని ఉంటారు. ఈ టైంలో కాల్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? రేపు మార్నింగ్ చెదురు గాని. సరే. మావయ్య గారికి అలా జరిగినందుకు బాధేసినా సంజయ్ బాబు గారు ఆ యాక్సిడెంట్ కేసుని తన మీద వేసుకొని అత్తయ్య గారిని కాపాడినందుకు మాత్రం నాకు చాలా సంతోషం వేసిందండి. నిజానికి సంజయ్ మంచివాడే ఉషా. మా వదినే వాడిని చెడగొట్టింది. ఏదైతే ఏంలేండి, మొత్తానికి తల్లి విలువ కొడుకు తెలిసింది, కొడుకు ప్రేమ తల్లికి తెలిసింది.
తన కోసం బావగారు ఆ కేసు తన మీద వేసుకున్నందుకు అత్తయ్య గారు చాలా సంతోషించారు. సంజయ్ బావగారు కూడా తల్లి రుణం కొంతవరకు తీర్చుకోగలిగానని ఫీల్ అయి ఉంటారు. ఎక్కడైనా ఏ కొడుకైనా తల్లి రుణం కొంతవరకే తీర్చుకోగలుగుతాడు. పూర్తి రుణం ఏ కొడుకు తీర్చుకోలేడు. అది తల్లి కొడుకుల మధ్య ఉన్న రుణబంధం. ఏంటలా చూస్తున్నారు? తల్లి అర్హత లేని నేను తల్లి బిడ్డల గురించి మాట్లాడుతున్నానా? అరే అదేం లేదు. వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, డిన్నర్ చేద్దాం. గుడ్ నైట్. పూర్తిగా కొన్ని రోజులు నా దగ్గరే ఉండాలన్నది నా కోరిక. మామూలుగా ఇలాంటి కోరిక భార్య కోరితే ఏ భర్త కాదనడు. నేను మీకు భార్యని కాకపోయినా మీ బిడ్డకి తల్లిని కాబట్టి మీరు కూడా కాదనరు అన్న నమ్మకంతో అడిగాను. గుడ్ నైట్ పల్లవి. థ్యాంక్ యూ కిరణ్. నువ్వు నా మెసేజ్లకి రెస్పాండ్ అవుతున్నావు, అది కూడా ఉషా నీ పక్కనుండగా. ఏ ఫ్రెండ్తోనో కలిసి ఏ ఊరికో క్యాంపుకో వెళ్తున్నానని చెప్పి మీరు నా దగ్గర ఉండొచ్చు కదా. ఏమండి, రెండు భోంచేద్దాం. ఉషా, చెప్పండి. ఏం లేదు, వైజాగ్లో ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట. 2 days వెళ్ళాలి. నన్ను కూడా రమ్మని మా ఫ్రెండ్ అంటే అంకిత్, తను అడుగుతుంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా నిన్ను విడిచిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. వెళ్తే ఇక్కడ నువ్వు ఫీల్ అవుతావు, వెళ్ళకపోతే అక్కడ తను ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే అర్థం కావట్లేదు. దానికి అంత ఆలోచించడం ఏంటండి? అతను మీ క్లోజ్ ఫ్రెండ్, రమ్మని అడిగాడు. వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? మరి నువ్విక్కడ? నేనేం ఫీల్ అవ్వను. మీరు అనవసరంగా ఫీల్ అయ్యి మీ ఫ్రెండ్ ఫీల్ అయ్యేలా చేయకండి. రేపు హ్యాపీగా బయలుదేరి వైజాగ్ వెళ్ళి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, పదండి భోంచేద్దాం. సారీ ఉషా, నీకు అబద్ధం చెప్తున్నాను. ఇంకెప్పుడు నీకు ఇలా అబద్ధం చెప్పే పరిస్థితి రాకూడదు అనుకుంటున్నాను. అయ్యో, మామయ్య గారికి ఏమైంది అత్తయ్య? కంగారు పడకమ్మా, ఏం కాలేదులే. చెప్పండి అత్తయ్య, ఏమైంది? తర్వాత చెప్తానమ్మా. ఏమండి, మీరు డ్రెస్ తీసుకుందరు గాని పదండి. రోజు రోజుకి ఈ ఇంట్లో నాకిచ్చే ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఈ విషయం తరుణ్కి అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పు హారిక. రేపు మార్నింగ్ ఎన్నింటికి ఇంటికి వస్తున్నావు? ఓ 9:30, 10 లోపల వచ్చేస్తాను. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తాను, రూమ్లో కూర్చొని బాధపడుతున్నాను. బాధపడుతున్నావా? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తాను, రోజు రోజుకి నా వెయిట్ తగ్గిపోతుంది. వెయిట్ తగ్గిపోతుందా? వెయిట్ తగ్గడం ఆరోగ్యానికి మంచిదే కదా. డైట్ చేస్తున్నావా?
వెయిట్ తగ్గడం అంటే నా వెయిట్ కాదు. ఇంట్లో నాకు నా మాటకి వెయిట్ తగ్గుతుందని చెప్తున్నాను. అంటే నాకు విలువ లేకుండా పోతుంది అంటున్నాను. ఓ అదా నీ కవి హృదయం. అయినా అంతగా నీ విలువ తగ్గేంతగా అక్కడ ఏం జరిగింది? ఇంట్లో ఉన్న నాకన్నా బయటెక్కడో ఉన్న చిన్న కోడలికి అత్తయ్య గారు విలువిస్తున్నారు. ప్రతిదీ ఆ ఉషాకే చెప్తున్నారు తప్ప నాకేమీ చెప్పడం లేదు. ఇంట్లో నేనొక మనిషిని ఉన్నాను అని కూడా మర్చిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళెక్కడికి వెళ్లారో తెలుసుకోవడం కోసం కాల్ చేస్తే కనీసం నా కాల్ కూడా ఆన్సర్ చేయడం లేదు. ఏదో బిజీగా ఉండి నీ ఫోన్ ఆన్సర్ చేసుండర్లే. వాళ్ళింటికి తిరిగొచ్చాకైనా ఎక్కడికి వెళ్ళారో తెలిసుంటుంది కదా. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో నీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదో కూడా నీకు తెలిసే ఉంటుంది కదా. తెలిసింది తరుణ్, కానీ వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఉన్న విషయం నేను ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పాలి కదా. ఫోన్ చేసిన నాకు చెప్పకుండా ఎక్కడో ఉన్న ఉషాకి ఫోన్ చేసి చెప్పారు. అది ఉషకి చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుంది. అందుకే ఉషకి చెప్పుంటారు. అంటే ఆ ఉష ఒక్కతే కోడలా? నేను కోడల్ని కాదా? మామయ్య గారికి హెల్త్ బాలేని విషయం ఆ కోడలికే చెప్పాలా? ఈ కోడలికి చెప్పకూడదా? నాన్నకి హెల్త్ బాగాలేకపోవడం ఏంటి? అసలు ఏమైంది? అంటే మైల్డ్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోకా? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏ హాస్పిటల్లో ఉన్నారు? కంగారు పడుకు తరుణ్. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చారు. ఇప్పుడు బాగున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ గాడ్, గండం గడిచిందన్నమాట. మావయ్య గారు అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ విషయం ఇంట్లో ఉన్న నాకు చెప్పలేదు, దూరంగా ఉన్న నీకు చెప్పలేదు. కానీ ఆ ఉషాకి మాత్రం ఫోన్ చేసి చెప్పారు. ఇది ఈ ఇంట్లో మనకిస్తున్న ఇంపార్టెన్స్. హారిక, అర్థం లేనట్టు మాట్లాడుకు. మా అమ్మ నాన్నలకి కొడుకులందరూ సమానమే, కోడలందరూ సమానమే. అందరినీ సమానంగా చూస్తారు. ఒకరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఒకరికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది వాళ్ళకి అలవాట్లేదు. ప్రతిదీ భూతత్వంలో నుంచి చూసి నెగిటివ్గా ఆలోచించి నీ మనసు పాడు చేసుకుని నా మనసు పాడు చేయాలని చూడకు. రేపొచ్చాక మాట్లాడతాను. ఉంటాను. ఈయనే మొగుడండి బాబు. పెళ్ళం మాట వినకుండా అమ్మ నాన్నలకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈయన ఇలా ఉన్నాడు కాబట్టే ఈ ఇంట్లో నా పరిస్థితి ఇలా ఉంది. అన్ని రకాలుగా స్పాయిల్ అయిన నా లైఫ్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. ఈ ఫార్మా ఫీల్డ్లో నేను నెంబర్ 1 పొజిషన్లోకి వస్తే కానీ నాన్నకి నా మీద ఉన్న కోపం పోదు, నా వల్ల కలిగిన బాధ తగ్గదు. హలో అన్నయ్య. రేణు, నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారన్నయ్య. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక మళ్ళీ అటువంటి సిమ్టమ్స్ ఏం కనపడలేదు కదా? లేదన్నయ్య, రాత్రి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా నిద్రపోయారు. గుడ్, వెరీ గుడ్. ఒకసారి నాన్నతో మాట్లాడతావా? వద్దు రేణు, నాన్నతో మాట్లాడే అర్హత నాకింకా రాలేదు. నాతో మాట్లాడగలిగేంత ఆరోగ్యం నాన్నకింకా రాలేదు. ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడితే మళ్ళీ ఆయనకి బీపీ పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ హెల్త్ అప్సెట్ అవుతుంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే తొందరలోనే వచ్చి నాన్నని కలుస్తాను. ప్రస్తుతానికైతే నాన్న ఆరోగ్యంగా ఉన్నారు కదా, అది చాలు. ఉంటాను. బాయ్ అన్నయ్య. బాయ్. సంజయ్, రేణుతో మాట్లాడుతున్నావా? మీ నాన్నగారి ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేస్తున్నావా? ఈ కంపెనీకి నువ్వు అరుణ్ తేజ ఫార్మాస్యూటికల్స్ అని పేరు పెట్టినప్పుడే నాకు అర్థమైంది మీ నాన్న మీద నీకెంత ప్రేమ ఉందో. అలాంటి మనిషి ఆరోగ్యం గురించి తెలుసుకోవడంలో తప్పే ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను మీ వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నాను ఏంటా అనా? అవును,
మా నాన్న మీద నాకెంత ప్రేమ ఉంటుందో మీ నాన్నగారి మీద కూడా నీకు అంతే ప్రేమ ఉంటుంది కదా. ఆ విషయాన్ని నేను కొంచెం లేట్గా అర్థం చేసుకున్నాను. మీ వాళ్ళ విషయంలో ఇప్పటి వరకు నా వల్ల జరిగిన తప్పులన్నిటికీ సారీ చెప్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు జరగవని మాటిస్తున్నాను. మీ నాన్న ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మా నాన్న నీ మీద నమ్మకంతో నీ చేత పెట్టించిన ఈ బిజినెస్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి బిజినెస్లో నంబర్ 1గా మారి మా నాన్నని మీ నాన్నని సంతోషపెట్టాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే, నేను ఇక బయలుదేరుతాను. చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే. చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయంతో అందించానా హృదయముకే. చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపం తెచ్చే కోరిక నువ్వై, కోరికలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మల జంటవనా. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపం తెచ్చే కోరిక నువ్వై, కోరికలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే. కౌగిలింత సగభాగాన్ని నీకే ఇవ్వనా, కనుల మధ్య తరగని దూరం చూపై కల్పనా. నీలా నవ్వే నీలాకాశం నీకే సొంతం చేసేనా, నాకే నచ్చే లోకం మొత్తం నీతో నేనే నింపేనా. నాలో ఉన్న ప్రేమంతా నీకివ్వనా, ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపం తెచ్చే కోరిక నువ్వై, కోరికలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మల జంటవనా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు? నా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు.
కోర్స్ మీరింత టైం స్పెండ్ చేసింది నా ఒక్కదాని కోసమే కాదనుకోండి, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసం కదా. అంటే మీకు నా మీద ప్రేమ లేదని కాదు, మీ కళ్ళల్లో ఆ ప్రేమ కనబడుతుందనుకోండి. ఏదో అడిగాను కదా అని ఒక డ్యూటీ చేసినట్టు కాకుండా ఫీల్ అవుతూ నాతో స్పెండ్ చేశారు. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒకందుకు మాత్రం బాధగా ఉంది. దీనికి నా కోసం మీరు మీ ఆవిడతో వైజాగ్ వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చారు కదా, అందుకు. ఆ బాధతో పాటు కొంచెం భయంగా కూడా ఉంది. భయమా? ఎందుకు? మీరు వైజాగ్ వెళ్ళలేదని, నాతో కలిసి హైదరాబాద్లోనే ఉన్నారన్న విషయం ఉషా గారికి తెలిస్తే ముందు ఉషకేమైందో చెప్పమ్మా. పొద్దున్నుంచి ఫోన్ చేయకపోతేను బిజీగా ఉన్నారు కావచ్చు అనుకున్నాను. మా ఫ్రెండ్తో ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాను, ఆ బిజీలో ఉన్నాను. మిమ్మల్ని చూస్తుంటే నాకొకటి అనిపిస్తుందండి. ఏంటి? ఇష్టపడ్డ వ్యక్తికి దగ్గరగా ఉండడం కోసం మగాడు కష్టపడైనా సరే భార్యకి అబద్ధాలు చెప్తాడు అని.